Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, good evening. Last classes, 11 doubts. Naya. Anyone, please confirm once. Clear? Clear? Clear, guys? Yes, sir. Okay, done. So, today, last basic final class, VAT. VAT అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ప్రజెంట్ ఇది ఇండియాలో లేదు. బిఫోర్ మనకి 1/4/2005లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా మనకి పర్చేజ్ చేస్తే సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ముందు ట్యాక్స్ మీద ట్యాక్స్ అనేది ఎక్కువగా పడేది అనమాట. ఒకే ఐటమ్స్ ఒక్కొక్క ఐటమ్ లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఒకే ట్యాక్స్ ఉండాలి, ఒకే స్లాబ్స్ ఉండాలి, ఒకే రేట్ ఉండాలి ఉద్దేశంతో జిఎస్టీని తీసుకొచ్చారు. మీ ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఒక ప్రాబ్లం ఎలా ఉండేది అనేది ఒక ప్రాబ్లం నేను మెన్షన్ చేస్తున్నాను. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో వ్యాట్ లో ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది మనం లెడ్జర్ లోనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ అనేది ఐటెంలు ఇవ్వచ్చు, లెడ్జర్ లో ఇవ్వచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలా అనేది చూద్దాం. ఆంధ్ర ట్రేడర్స్ టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. వ్యాట్. సో టిన్ నెంబర్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. ఓకే, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, ఇక్కడ మనము వ్యాట్ లో ఉన్నప్పుడు ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేవారు. రేట్ లేదు కాబట్టి నో నీడ్. యాక్సెప్ట్ నో. క్రియేట్ లెవెల్ అండి. లెడ్జెస్ ని క్రియేషన్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ అప్. నెక్స్ట్ పర్చేస్ అండ్ కావ్య సొల్యూషన్స్. పర్చేజ్ అకౌంట్స్. చూడండి, ఈజ్ వ్యాట్ అండ్ సిఎస్టీ అప్లికబుల్, సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్. ఎస్, ఇక్కడ 5% ఇచ్చారు. నెక్స్ట్ కావ్య సొల్యూషన్స్. సన్రీ క్రియేటర్స్. ఇక్కడ వీళ్ళ సప్లయర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇక్కడ వ్యాట్ నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ సేల్స్ టు కోమరీ మర్చెంట్స్. సేల్స్ కూడా ట్యాక్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే F11 లో వ్యాట్ అనే డీటెయిల్స్ వేసి పెడతావో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈజ్ వ్యాట్ అండ్ సిఎస్టీ అప్లికబుల్, సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఎస్. 5%. కోమరీ మర్చెంట్స్. సన్రీ డెప్టార్స్. ఇక్కడ కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఇచ్చుకోవాలి. వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ క్రియేటర్స్. కాదర్ ఎంటర్ప్రైజెస్. సన్రీ డెప్టార్స్. ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఇన్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్. అవుట్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్. ఈ విధంగా లెడ్జెస్ అని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి.
యూనిట్స్ లోకి వెళ్ళండి. యూనిట్స్ ఎలా ఉన్నాయి? అన్ని నెంబర్సే కదా. నెంబర్స్ తీసుకోండి. ఎస్కేప్. స్టాక్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ? హెచ్పి ల్యాప్టాప్. ఓప్పో మొబైల్స్. ఇలా ఈ విధంగా మనం ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్. ఎస్కేప్. టూ వచ్చేస్ లైక్ కదా. సో ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్. క్యాపిటల్. రిలాక్స్. క్యాష్. నెక్స్ట్ పర్చేస్. కావ్య సొల్యూషన్స్. హెచ్పి ల్యాప్టాప్ 25. లెనోవో ల్యాప్టాప్ 23,000. 8,45,000 కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇన్పుట్ వ్యాట్ 5%. 42,250. నెక్స్ట్ సేల్స్. కోమలి మర్చెంట్స్. హెచ్పి ల్యాప్టాప్ 30,000. లెనోవో ల్యాప్టాప్ 26,000. 8,78,000 కి మనం సేల్ చేసాము. అక్కడ అవుట్పుట్ వ్యాట్. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ పాలు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 32,500. ఒప్పో మొబైల్స్ 25, 3,500. 1,62,500. ఇన్పుట్ వ్యాట్. సేల్స్. ఆధార్ ఎంటర్ప్రైజెస్. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్. నెట్ ప్రాఫిట్ 1,45,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F12. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అండ్ సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనే ఒక చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, వ్యాట్ రిపోర్ట్స్. ప్రీవియస్ మనకి వ్యాట్ ఉన్నప్పుడు ఇక్కడ షో చేసేటివి, ఇప్పుడు వ్యాట్ లేదు కాబట్టి ఆ ఫీచర్స్ ఇక్కడ ఇవ్వలేదు. ఓకే. ఈ విధంగా వ్యాట్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు అదర్ కంట్రీస్ లో కొన్ని చోట్ల వ్యాట్ ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. బట్ మన ఇండియాలో అయితే లేదు. బట్ ఎలా అనేసి ఒక ప్రాబ్లం నేను మీకు ఇచ్చున్నాను. ఎలా అనేసి. ఓకే. ఈ రోజుతో మనకి నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ అని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు